హాయ్ అండి, అందరికి నమస్కారం. నిన్న వరల్డ్ వైడ్గా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ రాత్రిపూట 10ంటికి బెనిఫిట్ షోలతోటి రిలీజ్ అయిందండి. సినిమా నిజంగా చెప్పాలంటే గూస్ బంప్స్ అనే చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి సినీ చరిత్రలో ఇది ఒక మైల్ రాయిగానే నిలిచిపోతుంది. అలా ఉందండి సినిమా. కథ పాతదే కానీ కథనం కొత్తగా ఉంది. స్క్రీన్ ప్లే బాగుంది, హీరో యాక్షన్ సీక్వెన్స్ బాగుంది, హీరో ఎంట్రీ బాగుంది, విలన్ క్యారెక్టరైజేషన్ బాగుంది, ఎమోషన్స్ బాగున్నాయి, సెంటిమెంట్ బాగుంది, పాటలు బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ బాగుంది, ఇంటర్వెల్ సీన్స్ హైలైట్గా ఉన్నాయి, ప్రీ క్లైమాక్స్ హైలైట్గా ఉంది. అలాగే అసలు క్లైమాక్స్ చెప్పే పని లేదండి. కథ మొత్తం కూడా కత్తి అలాగే బుల్లెట్ చుట్టూనే తిరుగుతూ ఉండిద్దండి. కథ రొటీన్గా ఉండే కానీ దర్శకుడు కథను తెరకెక్కిస్తున్న తీరుందండి. నిజం చెప్పాలంటే ఈ సినిమా థియేటర్లో చూస్తుంటే పవన్ ఇచ్చాడండి బ్యాక్గ్రౌండ్ స్కోరు. అబ్బా, 100కి 1000% ఆయన సినిమాకి న్యాయం చేశారని చెప్పుకోవాలి. బాలకృష్ణ గారు అఖండ అలాగే డాకు మహారాజ్ కన్నా ఎక్కువ ఇచ్చారండి ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోరు. థియేటర్ నుంచి బయటకు వచ్చినా సరే తమన్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా మన చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉండిద్దండి. అలా ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోరు. ఏమి ఇచ్చారండి బ్యాక్గ్రౌండ్ స్కోరు. ఈ సినిమా సుమారు 250 కోట్ల రూపాయలతో తెరకెక్కింది. ఈ సినిమా ఇప్పటికే 175 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది. నిన్న ఒక్కరోజే సుమారు 110 కోట్ల నుంచి 120 కోట్లు వచ్చినాయి అంటండి ఈ బెనిఫిట్ షోల మీద. అంటే ఆల్రెడీ ఇప్పటికే సినిమాకు పెట్టిన బడ్జెట్ మొత్తం కూడా రికవర్ అయినట్టే. ఇప్పుడు ఆల్రెడీ పండగ సీజను, దసరా సెలవులు సుమారు ఇంకొక 1 వీక్ ఉంటాయి. ఈ 1 వీక్ కూడా హౌస్ఫుల్ కలెక్షన్స్తో సినిమా నడిచిద్దని చెప్పుకోవాలి. ఎందుకంటే సినిమా అంత కంటెంట్ ఉంది, సినిమాలో అంత బాగుంది సినిమా. ఏం తీశాడండి సినిమా. సో నాకు తెలిసి ఇప్పటికి 300 కోట్ల వరకు రికవర్ అయినాయి అని చెప్పి చెబుతున్నారు. ఇలాగే ఈ సినిమా కనుక కనీసం 1 వీక్ అయినా సుమారు 500-600 కోట్లు ప్రాఫిట్లోకి వెళ్ళిపోయింది అనమాట సినిమా. అంత బాగుందండి సినిమా. పవన్ కళ్యాణ్ గారి సినీ చరిత్రలో ఇది ఒక మైల్ రాయి అనే చెప్పుకోవాలా. ఏముందండి సినిమా, ఎంత బాగుందండి సినిమా. నిజంగా ఒక మాటలో చెప్పుకోవాలంటే హీరో పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయిన తర్వాత సుమారు సినిమా 50 నిమిషాలు గడిచిన తర్వాత ఫస్ట్ టైం అండి 50 నిమిషాలు దాటిన తర్వాత హీరో డైలాగ్ ఉండిద్ది. అంటే అర్థం చేసుకోవచ్చు సినిమాలో ఏ మేర యాక్షన్ సీక్వెల్స్ ఉంటాయో. యాక్షన్ సీక్వెల్స్ని ఆనందించే వాళ్ళకి ఈ సినిమా నిజంగా ఒక స్వర్గమే అని చెప్పుకోవాలండి. హీరోని అడుగుతున్నాను కట్టుబట్టుకొని విలన్ తలకాయలు పుచ్చకాయలాగా లేచిపోతున్నాయండి. ఫ్యాక్షన్ నిజంగా చెప్పుకోవాలంటే ఫ్యాక్షన్ సినిమాలో కూడా ఇంత యాక్షన్ ఎక్కడా చూడలేదండి. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ అలా ఉంది. ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారికి రీసెంట్గా హరిహర వీరమల నుంచి ఎక్కడైతే దెబ్బ పడిందో ఓజీ సినిమా అంతకు 100 రెట్లు రికవర్ చేసిందనే చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆకలి దాహం ఈ సినిమా తీర్చిందండి. నిజంగా చెబుతున్నాను మనస్ఫూర్తిగా, ఈ సినిమా అంత హైలైట్గా ఉంది. పిల్లలు పెద్దలు కుటుంబం సమేతంగా ఈ సినిమా చూడొచ్చండి. కానీ పిల్లలకి కొంచెం యాక్షన్ సీక్వెల్స్ కొంచెం భయపెట్టవచ్చు. నిజంగా యాక్షన్ సినిమాలను ఆదరించే వాళ్ళకి ఈ సినిమా అంతకి 100 మనకి యాక్షన్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఒక బ్లాక్ బాస్టర్ అనేది చెప్పుకోవచ్చు. నేను అంత బాగా తెరకెక్కించారు డైరెక్టర్ గారు ఈ సినిమాని. నిజంగా ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టే, ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఈ సినిమా రీచ్ అయిందని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ.